ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో విఐపి రికమెండేషన్ లెటర్ దర్శనాలకు సంబంధించి పూర్తి వివరాలను, అంటే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకి సంబంధించిన విఐపి లెటర్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారా, ఈ లెటర్స్ ని కొన్ని రోజుల్లో మాత్రం యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్ని రోజుల్లో యాక్సెప్ట్ చేస్తారా, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ వీళ్ళ లెటర్స్ తో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారా, మీరు తీసుకున్న విఐపి రికమెండేషన్ లెటర్ క్యాన్సిల్ కాకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఏం చేయాలి, అండ్ మీరు తీసుకున్న విఐపి రికమెండేషన్ లెటర్ తో స్వామివారి దర్శనంతో పాటుగా తిరుమలలో అకామిడేషన్ కూడా పొందాలి అంటే ఆ లెటర్ ని ఎలా రాయించుకోవాలి, ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ దర్శనాలు అండ్ అకామిడేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని రెండు విధాలుగా ఇస్తారు. ఒకటి 300 రూపీస్ దర్శనంకి, రెండు బ్రేక్ దర్శనం అంటే బిగినింగ్ బ్రేక్ దర్శనంకి. మీరు 300 రూపీస్ దర్శనంకి కావచ్చు, బ్రేక్ దర్శనంకి కావచ్చు, ఏ దర్శనానికి విఐపి రికమెండేషన్ లెటర్ తీసుకోవచ్చునా ఒక లెటర్ మీద కేవలం 6 మెంబర్స్ అంటే 6 మందిని మాత్రమే స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇలా విఐపి రికమెండేషన్ లెటర్స్ ని తిరుమలలో దర్శనాలకు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ విఐపి లెటర్స్ తో పాటుగా టిటిడి బోర్డు మెంబర్స్, చైర్మన్ యొక్క లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే వారంలో కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా దర్శనాలు కల్పిస్తే మరికొన్ని రోజులు తెలంగాణ విఐపి లెటర్ ద్వారా దర్శనాలు కల్పిస్తారు. ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వారంలో ఈ 4 రోజులు ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. సోమవారం, మంగళవారం వారంలో ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ తో బ్రేక్ దర్శనం కల్పిస్తారు. బుధవారం, గురువారం వారంలో ఈ 2 రోజులు మాత్రమే తెలంగాణ విఐపి లెటర్ తో 300 రూపీస్ దర్శనం కల్పిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన విఐపి రికమెండేషన్ లెటర్ అయినా బ్రేక్ దర్శనంకి మీరు తీసుకున్నారు అంటే ఏ తేదీలో బ్రేక్ దర్శనం చేసుకోవడానికి ఆ లెటర్ తీసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 26వ తేదీ బ్రేక్ దర్శనం చేసుకోవడానికి మీరు లెటర్ తీసుకున్నారు అనుకోండి. ఆ లెటర్ ని ఆగస్ట్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విఐపి లెటర్స్ ని 300 రూపీస్ దర్శనంకి మీరు తీసుకున్నారు అనుకోండి. ఏ తేదీలో 300 రూపీస్ దర్శనం చేసుకోవడానికి లెటర్ తీసుకుంటారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేయూ ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్రేక్ దర్శనంకి లెటర్ ని ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు జేయూ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. 300 రూపీస్ దర్శనంకి లెటర్ ని సేమ్ డే ఉదయం జేయూ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. అయితే మీరు తీసుకున్న లెటర్ మీద అంటే ఒక్క లెటర్ మీద 6 మెంబర్స్ ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బ్రేక్ దర్శనంకి లెటర్ తీసుకునే వాళ్ళు 6 మెంబర్స్ యొక్క నేమ్స్ ఆ లెటర్ మీదే మీరు ఎంటర్ చేయించుకొని తీసుకున్నారు అనుకోండి. మనం లెటర్ తీసుకున్న తర్వాత 1.5 నెల లేదా 2 నెలలకి మనం దర్శనంకి వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే 2 నెలలు ముందుగానే మనం విఐపి రికమెండేషన్ లెటర్స్ ని తీసుకుంటాం. అట్లా మీరు తీసేసుకున్నారు అనుకోండి, ఏదైనా అనుకోని కారణాల చేత ఆ 6 మెంబర్స్ లో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు రాలేని పరిస్థితుల్లో ఆ పర్సన్ నేమ్ ప్లేస్ లో వేరే పర్సన్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే మీరు ఒక్క పర్సన్ నేమ్, మెయిన్ పర్సన్ నేమ్ ని మాత్రమే యాడ్ చేసుకొని లెటర్ లో +4 మెంబర్స్ ఆర్ +5 మెంబర్స్ అని కన్నా లెటర్ తీసుకున్నారు అంటే ఆ లెటర్ ని మీరు దర్శనం చేసుకోవడానికి జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసేటప్పుడు మెయిన్ పర్సన్ తో పాటుగా ఆ 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్ ని, వాళ్ళ డీటెయిల్స్ అంటే ఆధార్ నెంబర్స్ అన్ని కూడా ఫిల్ చేసి జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయొచ్చు. అట్లా అవ్వడం వలన ఎవరైతే ఖచ్చితంగా ఆ లెటర్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ ని మాత్రమే మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుందండి. వీలైనంత వరకు రికమెండేషన్ లెటర్స్ తీసుకునే వాళ్ళు మీకు పాసిబిలిటీ ఉంటే ఒక నేమ్ ని ఎంటర్ చేసుకొని మెయిన్ పర్సన్ నేమ్ ని +4, 5 అట్లా నెంబర్స్ ని మాత్రం ఎంటర్ చేసుకొని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అండ్ 300 రూపీస్ టికెట్ కి లెటర్ తీసుకునే వాళ్ళు కూడా ఈ ఫార్ములాలో లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి.
ప్రయత్నించండి. అంటే అవకాశం ఉంటే అని చెప్తున్నానండి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే 300 రూపీస్ దర్శనంకి కావచ్చు, బ్రేక్ దర్శనంకి కావచ్చు, మీరు తీసుకున్న లెటర్ మీద 6 మెంబర్స్ అంటే 6 మంది దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అయితే ఆ లెటర్ ని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేసేటప్పుడు 6 మెంబర్స్ వెళ్లి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ లెటర్ లో ఎవరిదైతే మెయిన్ నేమ్ ఉంటుందో ఆ ఒక్క పర్సన్ రిమైనింగ్ పర్సన్స్ అందరికీ సంబంధించిన ఆధార్ జిరాక్స్ తీసుకొని వెళ్లి జేఈ ఆఫీస్ లో లెటర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం, లెటర్ లో మీరు దర్శనంతో పాటుగా విత్ అకామిడేషన్ కూడా మెన్షన్ చేసుకుని, అంటే దర్శనం ప్లస్ అకామిడేషన్ కి కన్నా మీరు లెటర్ తెచ్చుకొని ఉంటే టోటల్ ఆ పర్సన్స్ అందరికీ సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేవి 2 తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంటే 2 సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలా మీరు జేఈ ఆఫీస్ లో లెటర్ ని సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో మీకు దర్శనం కన్ఫర్మ్ అయినట్టు మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో ఆ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోనే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఒక్కొక్కరికి 500 రూపీస్ బ్రేక్ దర్శనం టికెట్ కి పే చేయాలి. సో 6 మెంబర్స్ కన్నా అయితే 6 మందికి కలిపి 3000 రూపీస్ మీరు పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని మరుసటి రోజు మీకు ఏ టైం స్లాట్ అయితే ఇచ్చి ఉంటారో ఆ టైం స్లాట్ లో మీరు రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 300 రూపీస్ దర్శనంకి లెటర్ తీసుకొని ఉంటే ఆ లెటర్ ని కూడా మెయిన్ పర్సన్ ఒక్కరు వెళ్లి జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత మాక్సిమం 1 to 2 అవర్స్ లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి దర్శనం కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ లోనే పే లింక్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున 6 మందికి 1800 రూపాయలు పే చేసి టికెట్ ని తీసుకొని మీకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి 300 రూపీస్ క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, తిరుమల స్వామి వారిని రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏ తేదీలో అయితే మీరు బ్రేక్ దర్శనం చేసుకోవడానికి విఐపి లెటర్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీలో తిరుమలలో ఏమైనా ప్రత్యేక పర్వదినాలు ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, జూలై 17వ తేదీ అంటే లాస్ట్ మంత్ 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం అంటే పుష్ప పల్లకి సేవను నిర్వహించారు. ఆ పుష్ప పల్లకి సేవ ముందు వచ్చే మంగళవారం రోజు అంటే జూలై 14వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి జూలై 14, 17 2 తేదీలలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. మామూలుగా ప్రతి సంవత్సరం 4 సార్లు తిరుమల స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అంటే వైకుంఠ ద్వార దర్శనాలు, రథ సప్తమి, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు ఈ ప్రత్యేక పర్వదినాలలో కూడా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తారు. ఆ ప్రత్యేక పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు ఆలయ శుద్ధి కార్యక్రమం కారణంగా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తారు. కాబట్టి మీరు లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవడానికి లెటర్స్ తీసుకుంటున్నారు అంటే ఒక 2 నెలలు ముందుగానే తీసుకుంటారు. కాబట్టి మీరు తీసుకునే తేదీలో ఏదైనా ప్రత్యేక పర్వదినాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14వ తేదీ బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ ముందు వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 8వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి సెప్టెంబర్ 8వ తేదీ ఇంకా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. అండ్ అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 11వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. కాబట్టి అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తారు. కాబట్టి ఎవరైతే లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కనీసం మీరు 1.5 నెల లేదా 2 నెలల ముందుగా లెటర్ తీసుకుంటారు. కాబట్టి మీరు దర్శనం చేసుకోవాలి అనుకునే తేదీలో ఏమైనా ప్రత్యేక పర్వదినాలు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకొని ఆ లెటర్ తీసుకుంటే మీరు తీసుకున్న లెటర్ అనేది క్యాన్సిల్ కాకుండా ఆ లెటర్ ద్వారా మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కొంతమంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే, మేము తీసుకొచ్చే విఐపి రికమెండేషన్ లెటర్ తో దర్శనంతో పాటుగా అకామిడేషన్ కూడా పొందొచ్చా, అకామిడేషన్ కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఎవరైతే విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా 300 రూపీస్ దర్శనం కావచ్చు, బ్రేక్ దర్శనం కావచ్చు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు బ్రేక్ దర్శనం కైనా 300 రూపీస్ దర్శనం కైనా తీసుకునే లెటర్ లోనే దర్శనం విత్ అకామిడేషన్ అని కన్నా మెన్షన్ చేసి ఉంది అంటే మీకు దర్శనంతో పాటుగా అకామిడేషన్ కూడా ఇస్తారు. అకామిడేషన్ మెన్షన్ చేయకుండా ఆ లెటర్ లో కేవలం బ్రేక్ దర్శనం కావచ్చు లేదా 300 రూపీస్ దర్శనం మాత్రమే మెన్షన్ చేశారు అంటే
అలాంటి లెటర్ మీద అకామిడేషన్ అనేది ఇవ్వరు, కేవలం దర్శనం మాత్రమే ఇస్తారు. సో మీరు తీసుకునే లెటర్ మీద దర్శనం ప్లస్ అకామిడేషన్ ఈ రెండు ఉంటే దర్శనం అకామిడేషన్ ఇస్తారండి. ఇక్కడ ఇంకొంతమంది భక్తులు అడుగుతున్న విషయం ఏంటి అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళ రికమెండేషన్ లెటర్స్ కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే ఐఏఎస్, ఐపీఎస్ లెటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే శనివారం నుంచి బుధవారం వరకు ఒక వారంగా కౌంట్ చేసుకుని ఆ వారంలో ఏదైనా ఒక్క రోజు ఒక లెటర్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. కాబట్టి మీరు ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చుకునేలా ఉంటే ఆ వారంలో వాళ్ళు ఇంకెవరికైనా రికమెండేషన్ లెటర్ దర్శనం కొరకు ఇచ్చారా లేదనేది ఒకసారి కనుక్కొని లెటర్ తీసుకుంటే మీరు తీసుకున్న లెటర్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమలలో విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా దర్శనం అండ్ అకామిడేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.